హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయేష్ బ్లాగ్స్. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, ఇంకెందుకు మరి ఆలస్యం. మన దగ్గరున్న మనకు వచ్చిన పికిల్స్ అన్నీ పట్టేసుకోవాలి కదండి మ్యాంగోస్ అయిపోయేలోగా. అందుకనే ఈరోజు పచ్చిమాగే పట్టేసుకుందామండి. దానికోసం 2 మామిడికాయలు అయితే తీసుకున్నానండి. నేను పెద్ద సైజు మామిడికాయలు తీసుకున్నాను 2. ఇవి చెట్టు మామిడికాయలండి. చూడండి ఎంత బాగుందో. ఇవి శుభ్రంగా వాష్ చేసుకుని మంచిగా ఒక క్లాత్తో తుడుచుకుని పక్కన పెట్టుకుందాం. తడి అనేది ఉండకూడదు. తడిగా ఉంటే మళ్ళీ మనకి పచ్చడి పాడైపోతుంది. అందుకని మొత్తం తడి లేకుండా తుడుచుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఈ మ్యాంగోస్ని పైన ఉన్న పీల్ అంతా తీసేసుకుందాము. మొత్తం 2 మ్యాంగోస్ కూడా మనం ఇలా చెక్కుని పక్కన పెట్టేసుకుందాం. నేను 2 మ్యాంగోస్ కూడా ఇలా చెక్కేసుకున్నాను. ఇప్పుడు మనం ఇలా మనం కూర తీసుకునేది స్టాండ్ తీసుకుని ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంతో తీసుకుంటే మనకు తురుము అనేది కొంచెం పెద్దగా వస్తుందండి. మరి చిన్న దాంతో తీసుకోకూడదు. ఇలా పెద్ద హోల్స్ ఉన్న దాంతో ఇలా చెక్కేసుకుంటే మనకు తురుము అనేది ఇలా వచ్చేస్తుంది. నేను 2 మ్యాంగోస్ కూడా ఇలా తురుముకున్నాను. ఇది కొంచెం ఫ్యాన్ గాల్లో మనం పెడితే మనకి కొంచెం ఈ తడేమన్నా ఉంటే ఆరిపోతుంది. ఇక్కడ కప్పు చూపించాను కదండి మీకు, ఆ కప్పుతో నేను కొలుచుకుంటున్నాను. ఇదే గాజు కప్పుతో నాకు 2 అయ్యింది, 2 కప్పులు అయ్యింది. ఇప్పుడు ఇదే కప్పుతో అన్నీ కొలుచుకుందాము. ముందుగా మనం 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. మనకి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి చల్లార్చుకుందాం ఒక ప్లేట్లో వేసుకుని. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాణీలో మనం ఏ కప్పుతో అయితే మామిడి తురుము కొలుచుకున్నామో అదే కప్పుతో ఆయిల్ తీసుకుందాం. పల్లి నూనె, గానుగ నూనె ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు 2 మామిడికాయలే కాబట్టి సన్ఫ్లవరే వాడుతున్నాను. 1 స్పూన్ ఆవాలు, ఇక్కడ చూపించిన అన్ని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. అండ్ కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. మనకు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కట్టేసుకుని దింపేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఇంగువ యాడ్ చేద్దాం. టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందండి ఇంగువ వేయడం వల్ల. ఇప్పుడు మనం ఈ తురుముకున్న మామిడి తురుము అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం. మనం ఇందాక ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నాం కదండి, అది కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీకు కారం చూపిస్తున్నాను కదా, మనకి 2 కప్పులు మామిడి తురుము అయ్యింది కాబట్టి 1 కప్పులో సగం కారం వేసుకోవాలి. 1 పావు కప్పే సాల్ట్ అనేది వేసుకోవాలండి. సరిపోతే తర్వాత వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసేద్దాం ఆయిల్తో పలంగా. ఇదంతా కూడా ఈ మామిడి తురుము ఇదంతా పట్టే విధంగా కలుపుకుందాం. ఇప్పుడు ఒక గరిటెతో మీకు సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి, తర్వాత మీరు చూసుకుని కూడా వేసుకోవచ్చు. నేను చూపించిన ఆ గాజు బౌల్తో 1/2 కప్పు కారం, పావు కప్పే సాల్ట్ వేసుకోవాలి. మనకి సరిపోతుంది. ఇంక మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అదిగోండి మన పచ్చడి అయితే ఇలా అయ్యిందండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా. టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా చేసి చూడండి. ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ పచ్చడి మీకోసమేనండి, తప్పక ట్రై చేయండి. ఈ పచ్చడిని అయితే ఒక గాజు పాత్రలో స్టోర్ చేసుకుందాం. మనం మొత్తం పచ్చడి అంతా కూడా ఇలా గాజు పాత్రలో వేసేసుకుందాం. ఈ పచ్చడి అయితే ఒక 6 మంత్స్ వరకు మనకు నిల్వ ఉంటుందండి. ఇలా గాజు పాత్రలో స్టోర్ చేసుకోవడం వల్ల. అదే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా ఉంటుందండి. మనం పట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. మనం తడి లేకుండా అన్ని కొలతలతో మనం చేసుకుంటే ఈ పచ్చడి మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. అయితే మనం ఈ గిన్నెని ఎందుకు వదిలేయాలండి? వేడి వేడి అన్నం
చిన్నప్పుడైతే పచ్చడి కలిపిన తర్వాత ఎప్పుడెప్పుడు ఏడు అన్నంలో ఆ పచ్చడి కలిపి ముద్దలు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళం కదండి. ఇప్పుడు మన చేతిలో ఉంది కదా, మనం కలిపి మన పిల్లలకు పెడితే ఆ ఆనందమే వేరు కదండి. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి. ఇంకొక ముద్ద అని మా పిల్లలు అయితే మొత్తం అన్నమంతా లాగించేశారండి. నిజంగా కూడా చెప్తాను, హంబుల్ రిక్వెస్ట్, చాలా చాలా బాగుందండి. మీరు కూడా నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.